కనక మహాలక్ష్మి మనం వీళ్ళకి దొరికిపోవటం ఖాయం అని విహారీ అంటాడు. ఎలా విహారీ గారు, వీళ్ళకు దొరికిపోతే గనక ఇప్పుడు ఈ గుడిలోనే పెద్ద అల్లకల్లోలం జరుగుతుంది, ఏదో ఒకటి చెయ్యండి విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే, నువ్వు ఇక్కడే ఉండు కనక మహాలక్ష్మి, నేను వాళ్ళకు ఎదురు వెళ్తాను, ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను అని విహారీ అంబిక సహస్రకు ఎదురు వెళ్తూ ఉంటాడు. అంబిక విహారీని చూసి సహస్ర విహారీ వస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. బావా నువ్వేంటి బావా ఇక్కడ అని సహస్ర అంటూ ఉంటే, రా సహస్ర చెప్తాను అని చెప్పి సహస్రను తీసుకొని విహారీ కిందకి వెళ్ళిపోతాడు. ఇక కనక మహాలక్ష్మి దూరం నుంచి చూస్తూ ఉంటుంది. బావా మనం గుడికి వెళ్దామని నిన్ననే అనుకున్నాము, నేను ఉదయం నుంచి నీకు కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఇప్పుడు సడన్గా గుళ్ళో ఎలా ఉన్నావని అడిగితే మాట్లాడవేంటి బావా అని సహస్ర అంటూ ఉంటుంది. విహారీ నిన్నే అడిగేది, ఉదయం నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, సడన్గా గుళ్ళకి ఎలా వచ్చావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఏంటత్తయ్య అందరూ అనుమానంగా అలా అంటున్నారు, నేనేమైనా తప్పు చేశా అనుకుంటున్నారా అని విహారీ అంటాడు. తప్పు చేశావో ఒప్పు చేశావో మాకు తెలీదు, ఉదయం నుంచి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, సడన్గా గుడిలో ప్రత్యక్షమయ్యావు, నువ్వు తప్పు చేసింది ఒప్పు చేసింది మాకెలా తెలుస్తుంది విహారీ అని అంబిక అంటూ ఉంటుంది. అవును బావా, పెళ్లి శుభలేఖలకు పూజ చేపిద్దాం అనుకున్నాము, సడన్గా మాయమైపోయావు, మళ్ళీ గుళ్ళో ప్రత్యక్షమయ్యావు, ఎలా అని అడిగితే ఏదేదో చెప్తున్నావేంటి అని సహస్ర అంటూ ఉంటుంది. సరే సరే నేను చెప్పేది సరిగా వినండి, పెళ్లి శుభలేఖలకు పూజ చేపిద్దాం అన్న విషయం నేను మర్చిపోయాను, ఉదయమే లేసి జాగింగ్కి వెళ్ళాను, జాగింగ్కి వెళ్ళేటప్పుడు ఫోన్ కూడా తీసుకెళ్లేదు, అందుకే మీరు అన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేకపోయాను, ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే మిస్డ్ కాల్స్ ఉన్నాయి, మీరు గుడికి వెళ్ళాలన్న విషయం గుర్తొచ్చింది, వెంటనే రెడీ అయ్యి గుడికి వచ్చాను, తీరా ఇక్కడికి వచ్చే చూస్తే ఏముంది, మీరు పూజ కూడా ఫినిష్ చేసినట్టున్నారు కదా, వెళ్దాం పదండి అని విహారీ అంటూ ఉంటే, అదేంటి నాన్న అలా అంటున్నావు, ఇది నీ జీవితంలో ఎంత ముఖ్యమైన విషయము, ఇలాంటి విషయాలను మర్చిపోతారా అని చెప్పి యమున అంటూ ఉంటే, సారీ అమ్మా ఇంకొకసారి ఇలా జరగదు అని చెప్పి విహారీ అంటాడు. సరే మనం వెళ్దామా అని చెప్పి విహారీ అంటూ ఉంటే, సరే పదండి అని చెప్పి యమున పద్మాక్షి కారు దగ్గరకు వెళ్తూ ఉంటే, సహస్ర మాత్రం అనుమానంగా గుడివైపు చూస్తూ ఉంటుంది. సహస్ర ఏం చూస్తున్నావు, వెళ్దాం పదా అని విహారీ అంటూ ఉంటే, బావా గుడికి నువ్వు ఒక్కడివే వచ్చావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. లేదు నాతో పాటు ఇంకొకరు కూడా వచ్చారు అని విహారీ చెప్పడంతో సహస్ర షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నాతో పాటు సమంత శ్రీలీల వచ్చారు, పైన పూజ చేయించుకుంటున్నారు అని విహారీ చెప్పడంతో సహస్ర అలానే చూస్తూ ఉంటుంది. లేకపోతే ఏంటి, గుడికి నేను కాకుండా నాతో పాటు ఇంకెవరు వస్తారు సహస్ర అని విహారీ అంటాడు. ఇక అందరూ కూడా కారు దగ్గరకు వెళ్ళిపోతారు. విహారీ మాత్రం గుడివైపు చూస్తూ ఉంటే కనక మహాలక్ష్మి కనిపిస్తూ ఉంటుంది. క్షమించు కనక మహాలక్ష్మి, మళ్ళీ నిన్ను అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. నానా విహారీ రామ్మా వెళ్దాం అని చెప్పి యమున అంటుంది. వస్తున్నా అమ్మా అని చెప్పి విహారీ అంటాడు. ఇక కనక మహాలక్ష్మి కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తుంది. భగవంతుడా నా పైన ఎవరికి అనుమానం రాకుండా నువ్వే చూసుకోవాలయ్యా అని కనక మహాలక్ష్మి మనసులో అనుకొని ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. లక్ష్మిని చూసిన పండు, లక్ష్మమ్మ వచ్చేసావా అని చెప్పి అడుగుతూ ఉంటే, ఎందుకు పండు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అని చెప్పి 100 ప్రశ్నలు అడిగారమ్మా, వేశారమ్మా, సమాధానం చెప్పలేక చచ్చిపోయాను అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. అమ్మా ఇక వాళ్ళు ఏం అడిగినా కూడా నువ్వే సమాధానం చెప్పుకో అని పండు చెప్తాడు. సరే పండు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది. లక్ష్మమ్మ పూజ బాగా జరిగిందా అని చెప్పి పండు అంటూ ఉంటే, బాగా జరిగింది పండు, నేను అనుకున్నది అనుకున్నట్టుగానే నా బాధ్యత నెరవేర్చాను, ఇక అంతా ఆ అమ్మవారే చూసుకోవాలి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు కనక మహాలక్ష్మి తన రూమ్లోకి వస్తుంది. అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. స్వామీజీ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. స్వామీజీ చెప్పిన విధంగానే 9 వారాలు నియమనిష్టలతో ఎటువంటి ఆటంకులు వచ్చినా కూడా పూజ పూర్తి చేసుకున్నాను, ఇక విహారీ గారి బాధ్యత నువ్వే చూసుకోవాలి తల్లి అని కనక మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది. తన మంగళసూత్రాలకు కూడా నమస్కారం చేసుకొని ఇక తరువాత అమ్మవారి దగ్గర పెట్టిన గౌరీదేవిని నీళ్ళల్లో కలుపుతూ ఉంటుంది. సడన్గా కనక మహాలక్ష్మి పక్కకి చూసేసరికి అంబిక వచ్చి వీడియో తీస్తూ ఉంటుంది. ఇక కనక మహాలక్ష్మి పూజ చేయటం, అలాగే కనక మహాలక్ష్మి నీళ్ళల్లో గౌరీదేవిని కలపటం, ఇదంతా కూడా అంబిక వీడియో తీస్తూ ఉంటుంది. నాకు మొదటి నుంచి నీ పైన అనుమానంగానే ఉంది, నువ్వు దేవుడికి పూజ చేసుకోవాలన్నా దండం పెట్టుకోవాలన్నా కిచెన్లో ఏ మూలనో ఒక మూలన విగ్రహం పెట్టుకొని చేసుకోవచ్చు కదా, ఇంత సీక్రెట్గా కుంకుమార్చన వ్రతం నీ గదిలో చేసుకుంటున్నావేంటి అంటే దీని వెనుక నీ ఉద్దేశం ఏంటి, అసలు కుంకుమార్చన వ్రతం నువ్వు చేస్తున్నావేంటి చెప్పు అని చెప్పి అంబిక కనక మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది. ఇక దాంతో కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ, అమ్మగారు అది అది అని చెప్పి అంటూ ఉంటే, సమాధానం చెప్పాల్సింది నా దగ్గర కాదే రా అని చెప్పి అంబిక కనక మహాలక్ష్మిని లాక్కొని వచ్చి హాల్లో అందరి ముందు కింద పడేస్తుంది. అప్పుడు యమున వచ్చి, అమ్మ లక్ష్మి ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పవే నువ్వు చెప్పే సమాధానం అని అంబిక అంటుంది.
అంబిక, దీన్ని తీసుకొచ్చి నేల మీదకు విసిరి కొట్టావంటే ఇది ఏదో తప్పు చేసింది, అదేంటో చెప్పు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. చెప్పటం కాదు, చూపిస్తాను అని చెప్పి తన ఫోన్లో వీడియో తీసిన వీడియో అంతా కూడా పద్మాక్షి, వసుధ, సహస్ర, యమునకు అంబిక చూపిస్తూ ఉంటుంది. వీడియో చూసిన పద్మాక్షి అది కుంకుమార్చన వ్రతంలా అనిపిస్తుంది, పెళ్లి కానీ లక్ష్మి కుంకుమార్చన వ్రతం చేయటం ఏంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఏయ్ లక్ష్మి, నిన్నే అడుగుతుంది. కుంకుమార్చన వ్రతం పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రమే చేస్తారు, అలాంటిది నువ్వు ఈ వ్రతం చేస్తున్నావంటే నీకు పెళ్ళైందా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. దీనికి ఎవరూ లేరు, ఒంటరిదని చెప్పి ఇన్ని రోజులు బిల్డప్ ఇస్తుంది కదా, అలాంటిది ఇది కుంకుమార్చన వ్రతం చేయటం ఏంటి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. దీనిపైన నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. గోనె సంచిలో రాత్రి అంతా దాక్కున్న ఎలుక పిల్ల ఇల్లంతా గొల్ల చేసినట్టు ఈ లక్ష్మి కూడా ఈ ఇంటిని ఏదో చేయటం కోసమే మన ఇంటికి వచ్చింది అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. అర్ధంతరంగా వదిలి వెళ్లిన భర్త కోసం పూజలు చేస్తూ లక్ష్మి ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏయ్ లక్ష్మి, నిన్నే అడుగుతుంది, సమాధానం చెప్పవేంటి? బెల్లం కొట్టిన రాయిలా అలానే నుంచొని చూస్తున్నావేంటి అని చెప్పి సహస్ర లక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది. లక్ష్మి, నిన్నే అడిగేది, కుంకుమార్చన వ్రతం ఎందుకు చేసావో చెప్పు అని సహస్ర అంటూ ఉంటుంది. భగవంతుడా, విహారీ బాబు కోసం లక్ష్మమ్మ ఇన్ని రోజులు కష్టపడి చేసింది. లక్ష్మమ్మ చేసిన వ్రతం గురించి అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు విహారీ బాబు గారి పరిస్థితి ఏంటో అని చెప్పి పండు మనసులో అనుకుంటూ ఉంటాడు. పద్మాక్షి, అందరూ కూడా ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు? పెళ్ళైన వాళ్ళే కుంకుమార్చన వ్రతం చేయాలని లేదు, పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా మంచి భర్త కోసం కుంకుమార్చన వ్రతం చేయొచ్చు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఏ యమున, నువ్వు మాట్లాడకు. అవసరం ఉన్నదానికి అవసరం లేని దానికి ప్రతి దానికి కూడా ఈ లక్ష్మిని వెనకేసుకుంటూ వస్తావు అని చెప్పి పద్మాక్షి అంటుంది. అప్పుడే విహారీ వస్తాడు. జరుగుతుందంతా కూడా వింటూ ఉంటాడు. యమున, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాము. లక్ష్మి మంచి భర్త కోసమే కుంకుమార్చన వ్రతం చేస్తుంది అనుకుందాము. మంచి భర్త కోసం ఎన్నో పూజలు ఉన్నాయి, కుంకుమార్చన వ్రతం చేయాల్సిన అవసరం ఏంటి? ఏయ్ లక్ష్మి, నిజం చెప్పవే, నీకు పెళ్ళయిందా? భర్త ఉన్నాడా? నువ్వు ఒంటరిదానివి అని చెప్తున్నావు, అదంతా అబద్ధమా? నిజం చెప్పు అని చెప్పి పద్మాక్షి కనక మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది. ఇక విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు. యమునమ్మ చెప్పిన విధంగా మంచి భర్త రావటం కోసమే నేను కుంకుమార్చన వ్రతం చేస్తున్నానమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. నిజమా? అయితే అదే మాట ఒట్టేసి చెప్పు అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక కనక మహాలక్ష్మి తన మీద ఒట్టేసుకొని చెప్పబోతూ ఉంటే, ఆగు, ఒట్టు నీ మీదే కాదు, నువ్వు ఎంతగానో అభిమానిస్తున్నా యమున మీద ఒట్టేసి చెప్పు అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఆ మాట విని కనక మహాలక్ష్మి, విహారీ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తున్న యమున మాత్రం పాపం కనక మహాలక్ష్మికి పెళ్ళైందన్న విషయం ఎలాగైనా సరే బయటికి తీసుకొచ్చి కనక మహాలక్ష్మిని తప్పుడు మనిషినిగా నిరూపించాలని వీళ్ళంతా ప్రయత్నిస్తున్నారు. ఏదో ఒకటి చెయ్యాలి అని యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి లక్ష్మి, అక్క మీద ఒట్టేసి నీ మనసులో ఉన్న నిజమేంటో చెప్పేశాయి అని చారుకేశ అంటూ ఉంటాడు. లక్ష్మి చెప్పు, ఈ ఇంట్లో నువ్వు పెద్ద యుద్ధమే మొదలు పెట్టావు అని చెప్పి అంబిక అంటుంది. మరి లక్ష్మిని కాపాడటం కోసం యమున ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రానున్న అప్కమింగ్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.